పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మీకు ప్రామిస్ చేసినట్టుగానే మళ్ళీ ఒక మంచి గమ్మత్తైన కథతో మీ దగ్గరికి వచ్చేసాను. మీ నాన్నమ్మ లక్ష్మిని. అందరూ కథ వింటారు కదూ. మూర్తి తన పని మీద విజయనగరంలో ఉన్న తన చెల్లెలు భగవతి ఇంటికి వచ్చాడు. మూర్తి మేనల్లుడు చింటూ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. భగవతికి గ్లాసులో పాలు పట్టుకువచ్చి మూర్తికి ఇచ్చింది. మీ మామగారి కోపం నిన్ను చూశాను అన్నాడు మూర్తి. మా మామగారికి అసలు కోపం రాదు, చాలా శాంతంగా ఉంటారు. గురువుగారి ఆశ్రమంలో కూడా ఉంటున్నారు కదా అంది భగవతి. నిజమే మామయ్య, మా తాతగారికి అసలు కోపం రాదు. నువ్వెలాగ చూశావు అన్నాడు చింటూ. ఇదేరా విశేషం. నేను మీ తాతగారి కోపం చూశాను. నేనే కాదు, నాతో ఉన్న వాళ్ళంతా కూడా చూశారు అన్నాడు మూర్తి. నేను నమ్మలేకపోతున్నాను అన్నయ్య అంది భగవతి. అవును మామయ్య, నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు చింటూ. నమ్మలేకపోవడం ఏమిట్రా? నా మాట మీద మీకు నమ్మకం లేదా అన్నాడు మూర్తి. అయ్యో అదేమిటన్నయ్యా అలాగంటావు? నువ్వంటే మాకు ఎంతో గౌరవం. అసలు ఇంతకీ మా మామగారికి కోపం ఎలా వచ్చిందంటావు అంది భగవతి. ఇలా వచ్చింది అని తన చేతిలోని ఒక పత్రికలో ఒక పేజీ చూపించాడు మూర్తి. అందులో కోపం అనే శీర్షికతో భగవతి వాళ్ళ మామగారు రాసిన వ్యాసం ఒకటి ప్రచురించబడి ఉంది. ఇది మా తాతగారి కోపమా అన్నాడు చింటూ. కాకపోతే మరి ఇది నా కోపమా అన్నాడు మూర్తి. ఈ మాటకు భగవతి చింటూ ఇద్దరూ నవ్వారు. కోపం వలన నష్టాలేమిటో వివరిస్తూ చింటూ తాతగారు రాసిన వ్యాసం అది. తరువాత ఈ విషయం తెలుసుకున్న వారంతా అప్పుడప్పుడు ఈ కోపం విషయం తలుచుకుని నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు ఈ విధంగా జరిగిన సంఘటనలు నవ్వు పుట్టిస్తూ ఉంటాయి కదూ. పిల్లలు, ఈ కథ అందరికీ నచ్చింది కదా. మరి వెంటనే లైక్ చేసేయండి. మళ్ళీ మంచి కథతో మనం కలుద్దాం. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.